హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నా. సో కొద్ది గ్యాప్ అయితే వచ్చేసింది, కొంచెం పని పడింది అనమాట. ఇంక కంటిన్యూగా అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి మన ఛానల్లో అయితే. ఇకపోతే చాలామంది స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారనమాట. సో ఏపీ సెట్ 2024కి సంబంధించి సో బైపీసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అన్న సీట్ అలాట్మెంట్ ఆర్డర్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని అయితే అడుగుతున్నారు. సో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అయితే కామెంట్స్లో అయితే అడుగుతున్నారు, ఇంకా టెలిగ్రామ్లో అయితే కాంటాక్ట్ అవుతున్నారనమాట. సో గైస్ మనకు బీఫార్మసీ అండ్ ఫార్మడీ కౌన్సిలింగ్ సంబంధించి రీసెంట్గానే వెబ్ ఆప్షన్స్ అనేవి అయితే కంప్లీట్ కావడం అయితే జరిగింది. సో మనకి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇంకా నెక్స్ట్ స్టెప్ వచ్చి సో సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అనేది రావాల్సి ఉందన్నమాట. విత్ ఇన్ హవర్స్లోనే, ఎంతో టైం అయితే లేదు. సో కొన్ని గంటల్లోనే మనకైతే సీట్ అలాట్మెంట్ ఆర్డర్స్ అనేటివి అయితే రాబోతున్నాయి. సో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అయితే టెన్షన్ పడుతున్నారు. సో టెన్షన్ ఫీల్ కాకండి, నేను చెప్తున్నా కదా ముందుగానే. సో మోస్ట్లీ మన సబ్స్క్రైబర్స్ అందరికి కూడా మంచి కాలేజెస్లో ఎవరైతే సక్సెస్ఫుల్గా మంచిగా, సో నేను ఆల్రెడీ వీడియోస్ కూడా పెట్టాను వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా ఇవ్వాలి మొత్తం కూడా పిన్ టు పిన్ అప్డేట్ అయితే ఎవరైతే సో క్రమ పద్ధతిలో అంటే మనకు సో ఒక ఆర్డర్లో అయితే పెట్టుంటారో సో మీకు ఖచ్చితంగా మీకు వచ్చిన ర్యాంక్ ప్రకారం అయితే ఖచ్చితంగా మీ కాలేజెస్లో అయితే సీట్స్ వస్తాయి కూడా. సో సీట్స్ వచ్చిన తర్వాత కూడా ఈ వీడియో కిందకి అయితే వచ్చి మీరు కామెంట్ చేయడం మర్చిపోకండి, నేనున్నాను గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే సో చాలామంది స్టూడెంట్స్ అయితే టెన్షన్గా ఫీల్ అవుతున్నారు. ఎందుకు టెన్షన్ పడకండి. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అయితే సీట్స్ అనేవి వచ్చేస్తాయి. సో ఇకపోతే చాలామంది స్టూడెంట్స్ అయితే డౌట్ అయితే అడుగుతున్నారనమాట. అన్న ఇన్ కేస్ సో మనకు వెబ్సైట్లో కనుక సీట్ అలాట్మెంట్ ఆర్డర్ వస్తే మేము ఎలా చెక్ చేసుకోవాలని అయితే అడుగుతున్నారు. సో జస్ట్ అయితే మనకు లింక్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. మీ స్క్రీన్ మీద అయితే చూస్తున్నారు కదా, ఇక్కడే మనకు సో ఈ ఆప్షన్స్ అన్నీ వెళ్ళిపోయి డైరెక్ట్గా మనకు ఒక ఆప్షన్ అయితే వస్తుంది. సో చెక్ అలాట్మెంట్ ఆర్డర్ అని అయితే మీరు అక్కడ అది క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్గా అయితే మీ హాల్ టికెట్ నెంబర్ అండ్ సో డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసేసి సో మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ నో సీట్ అలాటెడ్ అని వస్తే సో ఏం చేయాలి, సో నో సీట్ అలాటెడ్ అని సో ఏ ర్యాంక్ వాళ్ళకు వస్తుందన్న దానిపైన అయితే సో నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను. టెన్షన్ పడకండి. సో ప్రతి ఒక్కరికి సీట్ రావాలని అయితే ముందుగానే కోరుకుంటాను. సో ఆల్ ది బెస్ట్.